హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఎటువంటి క్రీము బ్యాటర్ అసలు స్టవ్ ఆన్ చేసే పని లేకుండా ఇన్స్టెంట్గా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. దానివల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటి సైడ్స్ అన్నిటిని కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ని రౌండ్ షేప్లోకి కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి గ్లాస్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మధ్యలో సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లోకి షుగర్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ క్రీమ్ కోసం నేను ఇక్కడ వచ్చేసి ఓరియో ప్యాకెట్లని రెండింటిని తీసుకుంటున్నాను. ప్యాకెట్ ఓపెన్ చేసి ఓరియో బిస్కెట్ మధ్యలో ఉన్న కేక్ క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని క్రీమ్ని సపరేట్ చేసుకున్నాక మిక్సీ జార్లోకి బిస్కెట్లను తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని వచ్చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ కేక్ క్రీమ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి కేక్ని హార్ట్ షేప్లో చేద్దాం అనుకుంటున్నానండి. సో వాటిని హార్ట్ షేప్లో పెట్టుకొని దానికి షుగర్ సిరప్ అప్లై చేసి దాని మీద కేక్ క్రీమ్ని రాసుకుంటున్నాను. ఇదే విధంగా 4 లేయర్స్ కూడా షుగర్ సిరప్ వేసి దానిపైన ఓరియో కేక్ క్రీమ్ని రాసుకుంటున్నాను. ఫైనల్గా వచ్చేసి సైడ్స్కి కూడా ఈ విధంగా కేక్ క్రీమ్ రాసుకున్నాక ముందుగా మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ల కేక్ క్రీమ్ని కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను. దానిపైన వచ్చేసి చాకోస్ని పెట్టుకుంటున్నాను. అంతేనండి, సింపుల్గా అసలు స్టవ్ ఆన్ చేయకుండా ఇన్స్టెంట్ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.